ఒక కాలేజ్ స్టూడెంటు, ఒక సైకిల్ చైను, ఒకే ఒక ఫైటు మొత్తం తెలుగు సినిమా చరిత్రను మార్చేసింది. ఇది సాధారణ సినిమా కాదు, ఇది ఒక రెవల్యూషన్. అదే శివ. 1989లో తెలుగు సినిమా ఒక రొటీన్ ఫార్మా నడుస్తుంది. అప్పుడే ఓ కొత్త దర్శకుడు, ఒక కొత్త టేక్, ఒక కొత్త హీరో ఇమేజ్తో వచ్చి అందరినీ షాక్ చేశాడు. అతనే రామ్ గోపాల్ వర్మ. మరియు ఆ సినిమా హీరో అక్కినేని నాగార్జున. ఇద్దరూ కలిసి క్రియేట్ చేసిన మాస్టర్ పీసే శివ. కథ చాలా సింపుల్, కానీ ప్రెజెంటేషన్ మాత్రం పవర్ఫుల్. శివ ఒక కాలేజ్ స్టూడెంటు, కానీ ఆ కాలేజ్ స్టడీస్ కోసం కాదు, పాలిటిక్స్, గోండగిరి కోసం వాడుతున్నారు. అక్కడ ఒక విలన్ సిస్టమ్ ఉంది, అతనే రఘువరన్. అతను కాలేజీని తన చేతుల్లో పెట్టుకుని స్టూడెంట్స్ని వాడుకుంటాడు. శివకు ఈ అన్యాయం నచ్చదు. మొదట సైలెంట్గా ఉంటాడు, కానీ ఒక సంఘటన అతన్ని మార్చేస్తుంది. ఒక స్నేహితుడిపై దాడి, ఒక నిరపరాధిపై దౌర్జన్యం. అక్కడే శివలోని ఫైర్ బయటికి వస్తుంది. అదే లెజెండరీ సీన్, సైకిల్ చైన్ ఫైటు. ఒక్క ఫైటు తెలుగు సినిమా యాక్షన్ స్టైల్ని పూర్తిగా మార్చేసింది. శివ ఒక సాధారణ స్టూడెంట్ కాదు, ఒక రెవల్యూషన్ స్టార్ చేసిన వ్యక్తి. అతను ఒక్కొక్కటిగా సిస్టమ్ను ఛాలెంజ్ చేస్తాడు, కానీ ప్రతి స్టెప్లో ప్రమాదం, ప్రతి నిర్ణయంలో రిస్క్. అతని ప్రయాణం సులభం కాదు. సినిమా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి శివ వేర్ సిస్టమ్ అనేది పూర్తిగా వార్గా మారుతుంది. ఫైట్స్, ఎమోషనల్స్, ఇంటెన్సిటీ పీక్లోకి వెళ్తాయి. అందుకే ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొత్త విజన్ ఇచ్చాడు. సైలెన్స్ ప్లస్ రియలిస్టిక్ సౌండ్ డిజైనింగ్ ఆడియన్స్ని కథలోకి లాగేసింది. న్యాచురల్ ఫైట్స్, న్యాచురల్ షాక్స్, రియల్ లైఫ్గా కనిపించే టేకింగ్. వావ్ డ్రామా లేకుండా రియల్ ఫైట్స్ లాగా చూపించాడు. ఇదే పెద్ద మార్పు. శివ రిలీజ్ అయినప్పుడు అది ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ టైంలో సుమారు సినిమా పెట్టుబడి 2 కోట్లు అయ్యింది, కానీ అది దాదాపు 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించింది. అప్పట్లో అది పెద్ద రికార్డు. 1989లో ఇది భారీ పెద్ద కలెక్షన్స్, భారీ రికార్డు. తర్వాత హిందీలో కూడా రీమేక్ అయ్యి అక్కడ కూడా సక్సెస్ అయింది. వరల్డ్ వైడ్గా కలిపి ఈ సినిమా ఒక స్టేటస్ సాధించింది. ఇప్పటికీ టాప్ 10లో ఈ ఒక సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమా ముందు నాగార్జున ఒక సాధారణ హీరో. ఈ సినిమా తర్వాత యంగ్రీ యంగ్ మ్యాన్, మాస్ ఐకాన్, ట్రెండ్ సెట్టర్ అన్నీ ఒకేసారి అయ్యాడు. ఈ సినిమా మనకు చెప్పే మెసేజ్ ఒకటే: అన్యాయం ఎదురైతే నువ్వు సైలెంట్గా ఉండకూడదు. నీ ఒక్క స్టెప్ ఒక సిస్టమ్ని మార్చగలదు. శివ సినిమా మీకు ఎలా అనిపించింది? సైకిల్ చైన్ సీన్ మీ ఫేవరెట్ అయితే కామెంట్ పెట్టండి. ఇలాంటి క్లాసికల్ స్టోరీస్ కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.